2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల మకర రాశి. మరి విద్యార్థులకి బాగాలేదు, ఉద్యోగస్తులకు కూడా పెద్దగా లేదు. ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యవసాయదారులకు బాగాలేదు. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది, బిల్డర్స్కు బాగుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంది, కళాకారులకు ఇంకా విపరీతంగా బాగుంది. ఇప్పుడు సరిగ్గా చెప్పాలి అంటే మరి ఉన్న గ్రహాల్లో దాదాపు 5 గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాల్లో 4 గ్రహాలు పాపగ్రహాలు, 1 గ్రహం శుభగ్రహం. ఎప్పుడైనా సరే మామూలు వ్యక్తులకి రౌడీకి ఎంత తేడా ఉంటుంది? రౌడీ జోలికి 10 మంది కలిసి కూడా పోలేరు. అట్లాగే పాపగ్రహాల జోలికి శుభగ్రహాలు పోలేవు. పాపగ్రహం 1 బాగుంది, మరి 4 గ్రహాలు పాపగ్రహాలు చెడుగా ఉన్నాయి. పాపగ్రహం 1 మంచిగా ఉంది, 4 పాపగ్రహాలు బాగాలేవు. అట్లాగే శుభగ్రహాలు 3 బాగున్నాయి. అందువల్ల ఏంటంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది అని చెప్పాలి. అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మాత్రం తప్పనిసరిగా మీ జాతకం చూపించుకుంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే పూర్తిగా మీ జాతకం కరెక్ట్గా చెప్పడానికి కుదరట్లేదు. పాపగ్రహాలు ఉండటం చేత మీకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఈ మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచిది. ఈ దోషాలు పోవాలి అంటే ఈ మకర రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీవలకు వేయడం మంచిది. ఇట్లా చేస్తే కానీ ఈ మకర రాశి వాళ్ళకి సమస్యలు లేకుండా ఉండవు. సమస్యల నుండి బయటపడాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఎక్కడ తొందర పడకూడదు, తగాదాలు పోకూడదు. శివాలయంలో అడిగితే చండీ ప్రదక్షిణ చెబుతారు. ఈ చండీ ప్రదక్షిణాలు 11 చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. మకర రాశి కానీ కుంభరాశి కానీ ఈ విధంగా చేయటం అవసరం. విద్యార్థులకి ఉద్యోగస్తులకి మాత్రం కాస్త చాలా కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు బాగానే ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు. వ్యవసాయదారులకు కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్ వాటికి, కళాకారులకి, వీళ్ళందరికీ కూడా అన్ని విధాలా బాగుంది. ఈ రాశి వాళ్ళు నేను చెప్పాను కదా, చండీ ప్రదక్షిణ చేయండి. ఇట్లా చేస్తే కొంతవరకు ఉపశమనం అవుతుంది. ఏది ఏమైనా కానీ ఒకటే చెప్పేది, ఓర్పు అనేది చాలా అవసరం. బాగుండనప్పుడు ఓర్పు కావాలి. బాగున్నప్పుడు రేజు అయితే తగాదాలు పెట్టుకుంటే మాత్రం పూర్తిగా ఇబ్బంది పడతారు. స్వస్తి.